నేను పవన్. ఇక ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి పర్యటనలు అంటేనే జనం కార్యకర్తలు ముఖ్యంగా కార్యకర్తలే భయపడేటటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. పూర్తిగా పరామర్శల పేరుతో ఇక ఆయన అక్కడికి వచ్చి చాలా హంగామా క్రియేట్ చేస్తూ ఉన్నారు. ఆయన చుట్టూ ఉన్నటువంటి బ్యాచ్ ఒక యుద్ధ వాతావరణాన్ని క్రియేట్ చేస్తోందనే చర్చ కూడా జరుగుతూ ఉంది. నిజంగా చెప్పాలంటే చాలామంది కంపేర్ చేస్తూ ఉన్నారు. కొన్ని సినిమా స్టోరీలు కావచ్చు, సినిమాకి సంబంధించినటువంటి సీన్లు కావచ్చు, అంటే వాళ్ళల్లో వాళ్ళే కొట్టుకొని వాళ్ళల్లో వాళ్ళే హడావిడి చేసి ఆ తర్వాత ఎవరినో ఇబ్బంది పెట్టడం ఇట్లాంటివన్నీ కూడా చేస్తూ ఉన్నారనేది. ఎందుకంటే మనం చూసాం కదా, ఒక పర్యటనలో జగన్మోహన్ రెడ్డి కారు కింద పడి పెద్ద ఆయన చనిపోయినటువంటి దృశ్యం కూడా మనం చూసాం. అక్కడంతా కార్యకర్తల హడావిడి, ఒకరు బ్యానెట్ పైన ఎక్కేస్తారు, ఒకరు కింద ఒకరు పూలు జల్లడం, హడావిడి చేయడం, జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చేసి అసలు నానా హంగామా అట్లాంటి సృష్టించి నిజంగా కార్యకర్తలనే ఆ పార్టీ చంపుకుంటోంది అనేటటువంటి చర్చ కూడా జరుగుతూ ఉంది. అదేవిధంగా ఆయన ఎవరి దగ్గరికైనా పరామర్శకు వస్తే కనుక ఎవరి దగ్గరికైతే వస్తూ ఉన్నారో వాళ్లే ఇబ్బందులు పడుతూ ఉన్నారు అనే చర్చ. ఎందుకంటే మనం చూస్తే గతంలో చూసాం, చాలా ప్రాంతాల్లో కూడా ఈయన పరామర్శలకు వెళ్ళారు. ముఖ్యంగా గుంటూరు వెళ్ళారు. అక్కడికి వెళ్ళి మిర్చి రైతులను పరామర్శిస్తున్నా అని చెప్పారు. అక్కడ ఉన్నటువంటి ఈయనతో వచ్చినటువంటి కొంతమంది బ్యాచ్ అక్కడ ఉన్నటువంటి మిర్చి టిక్కీలను కూడా ఎత్తుకుపోయినటువంటి సంఘటన. ఆ తర్వాత మొన్నటికి మొన్న మనం చూసాం, ఈ ఏదైతే పొగాకు రైతులను పరామర్శ పేరుతో అక్కడికి వెళ్ళారు. సో నిజంగా వాళ్లకు రాష్ట్ర ప్రభుత్వం అట్లాగే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి వాళ్లకు అన్నీ జరుగుతూ ఉన్నాయి, సరైన విధంగా గిట్టుబాటు ధర కావచ్చు, ఇవన్నీ కూడా జరుగుతున్నటువంటి సందర్భంలో ఈయన అక్కడికి వెళ్ళి హడావిడి చేసే ప్రయత్నం, తర్వాత అక్కడ పొగాకు బయళ్లను పూర్తిగా తొక్కేశారు. నిజంగా గిట్టుబాటు ధర కాదు, అసలు ధర వచ్చేటటువంటి పరిస్థితి కూడా లేకుండా చేసేసి వచ్చారు అక్కడ. సో అట్లా పొగాకును మొత్తం పాడు చేసి వచ్చారు. ఇట్లా జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా కానీ అక్కడ ఇబ్బందికర పరిస్థితులే నెలకొంటున్నాయని చర్చ జరుగుతూ ఉంది. పూర్తిగా జగన్ మనం చూస్తే పాపిరెడ్డిపల్లి, సత్తెనపల్లి, పొదిలి, రెంటపాళ్ల ఏదైతే ముగ్గురు చనిపోయారు, ఈ పర్యటనలో అలజడి ఏ విధంగా సృష్టించారు వైసీపీ మూకలనేది మనం చూసాం. ముఖ్యంగా రెంటపాళ్ల పర్యటనకు కేవలం 3 కార్లకు మాత్రమే పర్మిషన్ పోలీసులు ఇస్తే, సో దాదాపుగా 40 కార్లు వేసుకొని వచ్చారు. పూర్తిగా ఒక 100 మంది పర్మిషన్ అని చెప్పేస్తే 1000 మంది కూడా అక్కడికి వచ్చినటువంటి పరిస్థితి. అనుమతి ఇవ్వకున్నా కానీ ఆ విధంగా ఇక్కడ ఈ రాష్ట్ర చట్టాలు, తర్వాత ఈ దేశంలో ఉన్న చట్టాలు మాకు వర్తించవు, మేమంతా సపరేటు, మా రూట్ వేరు అనే విధంగా కూడా వాళ్ళు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. పోలీసులు కూడా ఖచ్చితంగా అలా మాట్లాడిన వాళ్ళని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇక ఈ పోలీసుల నిబంధనలు కూడా పూర్తిగా బేఖాతరు చేస్తూ ర్యాలీని కూడా జగన్మోహన్ రెడ్డి నిర్వహించినటువంటి విషయం మనం చూసాం. ఇక జగన్ కారు కింద పడి ఆ సింగయ్య అనే పెద్ద ఆయన మరణించడం, సో ఆ తర్వాత జరిగిన పరిణామాలు కూడా మనం చూసాం. అక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వస్తున్నారంటే కూడా ప్రజలందరూ భయభ్రాంతులకు గురవుతున్నారు. ఆ ఊర్లు ఖాళీ అయిపోతున్నాయి. ఇండ్లకు తాళాలు వేసుకొని వేరే ప్రాంతానికి వెళ్ళి మళ్ళీ ఆయన వచ్చి వెళ్ళిన తర్వాత రావచ్చులే అనే పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది. పూర్తిగా పర్యటనల్లో నిబంధనలు కూడా చాలా అతిక్రమిస్తున్నటువంటి పరిస్థితులు. పూర్తిగా ఈ వైసీపీ కార్యకర్తల మీద కేసులు కూడా నమోదవుతూ ఉన్నాయి. మొన్న ఏదైతే సింగయ్య మరణించినటువంటి సంఘటన, తర్వాత అక్కడ హడావిడి, వాళ్ళు ప్లకార్డులు పట్టుకోవడం, వీళ్ళందరిపైన కూడా కేసులు నమోదయ్యాయి. సో ఈ నేపథ్యంలో ఏదైతే కార్యకర్తలే ప్రశ్నిస్తున్నారు, ఈ జగనన్న మా దగ్గరికి వస్తున్నారు, హడావిడి చేస్తూ ఉన్నారు, పరామర్శలు తర్వాత పర్యటనల పేరుతో మమ్మల్ని అందరినీ కూడా తీసుకుని వెళ్ళిపోతూ ఉన్నారు. ఆయన హ్యాపీగా యలహంక ప్యాలెస్ లేదంటే తాడేపల్లి ప్యాలెస్ ఆ తర్వాత వెళ్ళిపోతున్నారు. తర్వాత కేసులు ఇరుక్కునేది మేమైపోతున్నాము, మళ్ళీ మమ్మల్ని పట్టించుకునేవాడు ఎవడు లేడు అనే విధంగా కూడా వైసీపీ కార్యకర్తలు చస్తే చస్తా ఉన్నాం, మేమే చేస్తూ ఉన్నాం, మేమే ఇబ్బంది పడతా ఉన్నాం, మళ్ళీ మాపైనే కేసులు కూడా జగన్మోహన్ రెడ్డి చేసిన వల్ల నమోదవుతూ ఉన్నాయి, మమ్మల్ని అడిగేవాళ్ళు లేరు, పట్టించుకునేవాళ్ళు లేరు. సో ప్రథమ శ్రేణి నాయకులు ఎవరైతే లిక్కర్ స్కామ్లోనో లేదంటే శాండో, ల్యాండో, మైనో, వైనో దాంట్లో ఇరుక్కున్న వాళ్ళందరూ కూడా మంత్రులుగా పనిచేసిన వాళ్ళు కావచ్చు, ఎమ్మెల్యేలు, వాళ్ళకి సంబంధించి మంచిగా హ్యాపీగా పెద్ద పెద్ద లాయర్లను, అడ్వకేట్లను పెట్టి జగన్మోహన్ రెడ్డి వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, బెయిళ్ల కోసం ప్రయత్నాలు. కానీ మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు లేరు, మేము ఎందుకు రావాలి అంటూ కూడా కార్యకర్తలు నిలదీస్తూ ఉన్నారు ఇప్పుడు. సో నిన్న పెద్దిరెడ్డి కూడా పూర్తిగా దీనికి సంబంధించి ఒక సెగ కూడా తగిలినటువంటి పరిస్థితి కార్యకర్తల దగ్గర నుంచి. ఎందుకు రావాలి, మేము వచ్చి హడావిడి వెంబడి మేము వచ్చి హడావిడి అవుతుంది కానీ తర్వాత మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు లేరు అంటూ కూడా చాలా సీరియస్ అవుతా ఉన్నారు కార్యకర్తలు. ముఖ్యంగా ఇప్పుడు మళ్ళీ ఒక కార్యక్రమాన్ని నెత్తిన వేసుకున్నటువంటి పరిస్థితి, భుజాన్ని ఎత్తుకొని మళ్ళీ ముందుకెళ్లే ప్రయత్నం. రండి, అందరు రండి, మనం వెళ్దామంటే ఎవరు వచ్చే పరిస్థితి కనిపించట్లేదు. ఈ నెల 9న మామిడి రైతుల పరామర్శకు చిత్తూరుకి వెళ్ళనున్నారు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు మళ్ళీ ఈ నెల 9న ఇక జగన్ పర్యటనకు నిబంధనలతో కూడినటువంటి అనుమతులు
పోలీసులు ఇచ్చారు. ఇప్పుడు జగన్ చిత్తూరు పర్యటనకు జన సమీకరణ చేసేందుకు వైసీపీ చాలా పెద్ద ప్లాన్ కూడా చేస్తూ ఉంది. జగన్ బయటకు వస్తుంటే తమ మీద కేసులు పెడుతున్నారంటూ కూడా కార్యకర్తలు కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు. ఇప్పుడు ఈ మామిడి రైతులను పరామర్శించడానికి సీజన్ అయిపోయిన తర్వాత మామిడి రైతులను పరామర్శించడానికి ఈ బంగారుపాలెంకు దండుపాలెం బ్యాచ్ మొత్తం వస్తోంది. అందరూ జాగ్రత్తగా ఉండాలి, అందరూ అప్రమత్తంగా ఉండాలి, దండుపాలెం బ్యాచ్ 9న మన మీద పడబోతోంది అని బంగారుపాలెంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఒక భయభ్రాంతులకు గురవుతున్నారు. నిజంగా మమ్మల్ని మా కోసం రక్షణకు పెట్టండి పోలీసులనని ప్రభుత్వాన్ని వేడుకుంటున్న పరిస్థితి రైతులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ప్రజలు చేస్తూ ఉన్నారు. ఎందుకు పోతా ఉన్నారు ఇప్పుడు ఇక్కడికి? బంగారుపాలెంలో నిజంగా హ్యాపీగా వాళ్ళందరూ ప్రజలు ఉన్నారు, రైతులు కూడా ఉన్నారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఈ రాష్ట్రంలో సబ్సిడీ కూడా బాగానే ఇస్తోంది, ప్రభుత్వం కూడా ఆదుకుంటా ఉంది. ఒకసారి మనం దీనికి చూస్తే దీనికి సంబంధించి ఏదైతే తోతాపురి ధరలు కిలో ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూస్తే కనుక మన రాష్ట్రంలో ఏపీలో 5 నుంచి 6 రూపాయలు ఫ్యాక్టరీలో ధర 5 నుంచి 6 రూపాయల వరకు ఉన్నాయి. అదే కర్ణాటకలో 4 నుంచి 4.5 రూపాయలు ఉన్నాయి. అదే తమిళనాడులో 4 నుంచి 4.5 రూపాయలు. ఈ కర్ణాటక తమిళనాడులో ఒకే విధంగా ఉన్నాయి, ఏపీలో మాత్రం 5 నుంచి 6 రూపాయలు ఉన్నాయి. తర్వాత ప్రభుత్వ సబ్సిడీ ఏ విధంగా ఉంది దీనికంటే 4 రూపాయల సబ్సిడీ ప్రభుత్వం ఇస్తుంది. అంటే మొత్తం 9 నుంచి 10 రూపాయలు ఏపీలో ఉంది. సో ఇటు కేంద్రం రాష్ట్రం కలిపి ఇటు కర్ణాటకలో 2 రూపాయలు ఇస్తున్నారు. కేంద్రం 2, రాష్ట్రం 2 ఇస్తే 8 నుంచి 8.5 రూపాయలు కర్ణాటకలో అవుతా ఉంది. మొన్న కర్ణాటకకు సంబంధించి కూడా వాళ్ళు అక్కడ కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి కుమారస్వామి గారు దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి. తర్వాత తమిళనాడులో 4 నుంచి 4.5 రూపాయలు ఉన్నాయి కదా, కేంద్రం రాష్ట్రం ఏమి కూడా అక్కడ సబ్సిడీలు లేవు. అంటే అదే 4 నుంచి 4.5 రూపాయలు మొత్తం కిలోకి అక్కడ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఎవరు ఎక్కువగా ఇస్తూ ఉన్నారు సబ్సిడీ కావచ్చు, లేదంటే ఇవన్నీ కూడా నిజంగా దీనికి సంబంధించి కూడా ఇప్పుడు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కూడా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడారు. ఆల్రెడీ 130 కోట్లు విడుదల చేయాలని కోరుతూ సీఎం చంద్రబాబు కేంద్రానికి కూడా లేఖ రాశారు. ఈ ఏదైతే తోతాపురి ఈ రకానికి సంబంధించి ఏదైతే బంగారుపాలెంలో ఎక్కువగా పండుతుంది, అంటే గతానికి పోలిస్తే కూడా ఈసారి పెద్ద ఎత్తున క్రాప్ వచ్చింది, అనుకున్న దానికంటే ఎక్కువ వచ్చింది. సో దాని పల్పు బాగా డిమాండ్ ఉండేది. సో గతంలో ఇప్పుడు కొనుగోలు కొంచెం తగ్గింది. ఈ యూనిట్స్ ఏవైతే ఉంటాయో ఈ ప్రాసెసింగ్ చేసేటటువంటి యూనిట్స్ వాళ్ళు కొనుగోలు తగ్గించారు. కాబట్టి ఈ విధంగా ఉంది. ఖచ్చితంగా ప్రభుత్వం ఆదుకుంటోంది, అంతా సాఫీగా సాగుతోంది, అంత బాగుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వెళ్ళి చేయాల్సింది ఏమీ లేదు, కానీ ఏదో హడావిడి చేసే ప్రయత్నం మాత్రం ప్రస్తుతం చేస్తూ ఉన్నారు. సో మరి చూడాలి, ఎందుకంటే బంగారుపాలెం పైన దండుపాలెం బ్యాచ్ 9న దాడి చేయబోతోంది అని ప్రజలైతే ఒక భయభ్రాంతులకు గురవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్ శాఖ మమ్మల్ని కాపాడేలంటూ కూడా వాళ్ళు రైతులు అందరూ వేడుకుంటున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే మీరు ఎందుకు ఇస్తూ ఉన్నారు పర్మిషన్లు, మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు, రాష్ట్రంపై అంటే మా గ్రామం పైన ఒక దాడి, మిడతల దండు దాడిలాగానే వాళ్ళు చేస్తూ ఉన్నారు, ఇబ్బందికి గురి చేస్తూ ఉన్నారంటూ కూడా చాలా ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. మరి ఏం జరగబోతోంది? మరి ప్రభుత్వం ఎట్లాంటి ఆంక్షలు కావచ్చు, లేదంటే మళ్ళీ వీటిని అతిక్రమిస్తే ఎట్లాంటి చర్యలు కావచ్చు, ఏముంటాయి అనేది చూడాలి. సో ఇదే అంశానికి సంబంధించి మనం చర్చలోకి వెళ్దాం. చర్చలో పాల్గొంటున్నారు టీడీపీ పార్టీ సీనియర్ లీడర్